సార్ ఇప్పుడు నెక్స్ట్ 3 డేస్‌లో మన రాష్ట్రానికి వస్తున్నారు ప్రధాని అవును. మోడీ. 10వ సో, తారీఖు. ఎట్లా ఉండేది? అంటే ఏమని మెసేజ్? ఆ మెసేజ్ నిజానికి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకి దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఈయన వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి ఒక బడ్జెట్ కేటాయించడానికి వస్తున్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌కి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలు సమన్వయం కావాలి. నా భారతదేశం సౌభాగ్యమైన దేశం, సస్యశ్యామల దేశం, పాడి పంటలకే కాదు, అన్నిటికి కూడా నా యొక్క దేశం ఆహ్, అన్ని విధాలుగా అందరూ గూడా అన్ని మతాల వారని ఆయన ఈ మతం, ఆ మతం అని చెప్పటంలా. హ్మ్. అన్ని మతాల వారు నా ప్రజలు అంటున్నాడు. అందరూ నా ప్రజలు. అందరు ప్రజలు, నా ప్రజలు అందరూ గూడా సౌభాగ్యంతోటి, సంతోషంతోటి అందరూ ఉండాలనేటువంటి బాధ్యతతోటి ప్రతి రాష్ట్రానికి ధర్మయోచనగొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి వస్తున్నారు. దీనికి జనం తెలంగాణ ప్రజలు అందరూ గూడా నీరాజనం పడతారు. ప్రజలందరూ గూడా నేను నిన్న ఒక చిన్న విషయానికి మరి 10వ తారీఖు ప్రధాని గారు వస్తున్నారంటే, ఏందండి మీరు ఎంతమంది వెళ్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటే, మేము అందరం వెళ్తున్నాం, మా టీము మా సొసైటీలో ఉండే వాళ్ళందరం వెళ్తున్నాం. ఎవరైనా నాయకులు తీసుకెళ్తుంటే, నాయకులు కాదేం కదండి, మేమే సొంతంగా వెళ్ళిపోతున్నాం, మా కార్లు ఉన్నాయి, మా వెహికల్స్ ఉన్నాయి, నేను స్వచ్ఛందంగా వెళ్తున్నాండి. దేనికంటే నరేంద్ర మోడీ గారిని చూడాలండి. నరేంద్ర మోడీ గారిని చూడాలి అంతే. ఒక ప్రధాని అంటే ఏంది, ఎలా ఉన్నాడు, ప్రధాని అంటే ఒక ఈ చరిత్ర. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఎంత ధర్మ ఆలోచనతోటి ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్న వ్యవస్థలు అన్నిటిని కూడా సమన్వయం చేసి ధర్మయోచనకు ఎట్ట తీసుకెళ్ళాడు. చిన్న కవి కాడి నుంచి ఆ రాజు ఎంతమంది శాఖలు ఉన్నాయి, అన్ని శాఖలను చూసినటువంటి వాడు. ఆ విధంగానే నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి అంశాన్ని కూడా చక్కగా ఆలోచన చేసి మనిషికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనిషి అన్నవాడికి ఇబ్బంది కలగకూడదు, మన పరిపాలన వ్యవస్థ అన్న రూట్లో వెళ్తున్న వ్యక్తి ఆయన. సార్ 5 రోజుల ముందే ప్రధాని వస్తారన్న 5 రోజుల ముందే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రావటం, ఒక హిందీలో 4 డైలాగులు చెప్పటం, జై శ్రీరామ్ అనటం, వెళ్ళటం, ఇందులో పెద్ద గొప్పేం లేదు. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన డబ్బులేం పైనుంచి పడవు అని అన్నారు కొండా సురేఖ, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి. ఈ కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తారు, ఏమని చెప్తారు దీని గురించి? ఒకటండి, జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయో లేదో కానీ జై శ్రీరామ్ అనేటువంటిది మనిషికి ఒక ఆదరణ, మానవ జీవన నడవడికి ఒక దారి చూపించే మార్గం. అది ఒక దారి చూపించే మార్గం. జై శ్రీరామ్ అంటే రాముడు మానవుడే ఆయన, కానీ మానవుడు పుట్టినాక దేవుడుగా మారాడు, ఆదర్శ పురుషుడుగా మారాడు. ఒక పురుషుడు ఎలా ఉండాలో అలా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రాముడు. అంటే ఇప్పుడు మన చిన్న పిల్లలు అంటే రాముడు మంచి బాలుడు అని అంటాం కదా. కానీ రాముడు అనేటువంటి రాముడు ఈ యొక్క మానవ జీవన ఉనికికే ఒక దిశ చూపినటువంటి రాజు ఆయన. ఆ రాజు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం అద్భుతమైన మార్గం. ఆయనకి తెలిసిన రాజనీతి ఎవరికి తెలియదు, ఆయనకి తెలిసినటువంటి ధర్మం ఎవరికి తెలియదు. ప్రజల్ని ఆయన పరిపాలించినట్టు, ఆయన ప్రేమించినట్టు ప్రజల్ని ఎవరు ప్రేమించలేదు. అంత గొప్ప వ్యక్తి. అందుక రాముడు ఆదర్శం. రామును తలుసుకుంటే డబ్బులు వస్తాయంటే వస్తాయి కూడా. వస్తాయా సార్? ఇప్పుడు భగవంతుడు అంటే డబ్బులు రావటం కాదు, మనలో మనోధైర్యాన్ని వస్తుంది. మనోధైర్యము, మానసిక ధైర్యము, మనోనిగ్రత, మనోశక్తి కలిగినప్పుడు మనిషి ఆటోమేటిక్ గా దానికి తగ్గ ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి వారు అన్న పదాలను వారికే వదిలేద్దాం. ఫైనల్ క్వశ్చన్ సార్, బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కనీసం 2-3 టర్మ్లు ఉంటుంది ఖచ్చితంగా. సో ఈసారి బీజేపీ 206 సీట్లు, 6 స్థానాలు, నిజానికి ఏ సర్వే కూడా ఎక్స్పెక్ట్ చేయని విజయం అది. సో నిజంగానే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా టర్మ్స్? బ్రహ్మాండంగా ఈసారి ఇంకా ఇంతకు మించి వస్తాయి. ఎందుకంటే అక్కడ ఆ విధంగా వ్యవస్థను చేస్తారు, రిజల్ట్ చేస్తారు, ఆ విధంగా ధర్మం చేస్తారు, ప్రజలందరినీ చూస్తారు. ఆ ప్రజలు ఎవరైతే అక్కడ స్వచ్ఛందంగా ఉన్నారో వాళ్ళు భయపడాల్సినటువంటి విషయం లేదు. అందరిని కూడా ఒకే పరిమాణంలో చూస్తారు, ఒకే ధర్మంలో చూస్తారు. కానీ తప్పులు చేయకుండా ఉండాలి. నేను ఇంతకు ముందు చేసిన దౌర్జన్యాలకు దిగుతామని ముందుకు పోతే ఒప్పుకోదు. చట్టం ఉంటుంది, చట్టం చేస్తారు. దాని పని ఉత్తరప్రదేశ్లో ఏమైపోయింది, ధర్మ వ్యవస్థ ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత బ్రహ్మాండమైన పరిపాలన వ్యవస్థ చేస్తున్నాడు. ఆయన ధర్మం చేస్తున్నాడు. తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్పు అంటే తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సిందే. అదే కరెక్ట్, అదే ధర్మం. రాముడు చెప్పేది కూడా తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సిందే, శిక్షించబడవాడు రక్షింపబడాల్సింది. ఇది ధర్మం, ఇదే సనాతన ధర్మం. చిన్న విషయం అమ్మా, సనాతన ధర్మం ఆదిమానవుడు పుట్టిన కాడి నుంచి ఒక పంచభూతాల్లో ఉండేటువంటి భూమిని బోధిస్తున్నాడు, అగ్నిని బోధిస్తాడు,
వాయువుని పూజిస్తున్నాడు, నీకు ఆకాశాన్ని బోధిస్తున్నాడు, అన్నిటిని పూజింపజేస్తాడు. వీటన్నిటిని ఎప్పుడు పూజింపజేస్తున్నాడు? చెట్టుని, పుట్టని, అన్నిటిని పూజింపజేస్తూ మనను సంరక్షింపుండేటువంటి ప్రకృతిని మనం ప్రేమించాలి. ఆ ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఒక దైవ రూపంలో చూస్తున్నాం కాబట్టి ఇక మనిషిని ఎంతగా ప్రేమిస్తాడో చూడండి. ప్రకృతి ప్రేమించేవాడు ప్రకృతిని ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. ఇది సనాతన ధర్మం యొక్క ధర్మం అది. కాబట్టి ఆ ధర్మాన్ని వీళ్ళు సనాతన ధర్మం అన్నాం, కానీ సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అని కాదు. హిందూ ధర్మం అంటేనే మనిషి యొక్క ఉనికిని అధ్యోపయానికి ముందుకు నడిపేటువంటిది. వాడికి మేధాశక్తిని ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన కలిగినటువంటి. కాబట్టి ఈ ధర్మాలను ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రం ఏ విధంగా లోటు ఉండదో, పక్క మనిషి కూడా బ్రహ్మాండంగా వాడికి మర్యాదలు ఇస్తారు, అన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈ ధర్మం వేరు అంతే. చూడండి, అన్ని మతస్థులు వారు మా దాంట్లోకి రండి, మా దాంట్లోకి రండి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇవాళ చూడబోతాం చాలా మంది అవును తిరుగుతున్నారు అన్ని సాట్ల. హిందూ మతస్థులు ఎవరైనా తిరుగుతారా? ఎప్పుడు మా దాంట్లోకి రమ్మని పిలుస్తారు, ఎప్పుడో పిలవరు, అవసరమే లేదు. ఎందుకు? ధర్మాన్ని మీరు కనుగొనండి, వాస్తవాన్ని మీరు కనుగొనండి, సత్యాన్ని మీరు కనుగొనండి. ఆ సత్యాన్ని కనుగొన్న తర్వాతనే ముందుకు రండి. అంతే. ఇది అందరూ కూడా సనాతనంలో పుట్టింది ఇదే ధర్మం. అందరూ కూడా దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు పేర్లు ఏరే దాంట్లోకి పోయి పేర్లు మార్చుకున్నారు. కాకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా మన ఈ ధర్మం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. థ్యాంక్ యూ సార్, మీరు అమూల్యమైన నమస్తే. సమయం ఇచ్చారు ఈరోజు మాకు.